ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్రీ శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 39వ శ్లోకం. ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశంగతం కామక్రోధమదాదయో విగళితాః కాలాః సుఖావిష్కృతః జ్ఞానానంత్యమహౌషధిః సుఫలితా కైవల్యనాథే సదా మాన్యే మానసపుండరీకనగరే రాజావతంసే స్థితే. ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఒక నగరంలో మంచి రాజు పాలకుడుగా ఉన్నప్పుడు ఆ నగరంలో ఉండేటువంటి వాళ్ళు ఎలాగైతే ధర్మ మార్గంలో నడిచి సత్ఫలితాలను అందుకుంటారో అలాగే నా మనస్సు అనేటువంటి నగరంలో రాజులకే రాజైనటువంటి రాజాధి రాజుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నట్లయితే నా మనస్సులో అధర్మానికి చోటు లేదు, సత్ఫలితాలకు లోటు లేదు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దానికోసం ఇలా అంటున్నారు. ఒక రాజు గనక రాజ్యంలో ఉండి చక్కగా ధార్మికంగా ప్రజాపాలన చేస్తున్నట్లయితే ఆ రాజ్యంలో ధర్మోమే సుచరిత చతురంఘ్రిక, ధర్మోమే చతురంఘ్రిక సుచరిత అనేటువంటి స్థితి కలుగుతుంది. ధర్మం 4 పాదాలతో చక్కగా ఆచరించబడుతుంది. ధర్మం యొక్క 4 పాదాలు పురాణాలలో ఉండేటువంటి విధానాల్లో తపస్సు, సత్యము, యజ్ఞము, దానము అనేటువంటి 4 పాదాలు. ఈ 4 పాదాలతో 4 కాళ్లతో ధర్మం నిలబడి ఉంటుంది. ధర్మాచరణ చక్కగా జరుగుతుంది. ప్రజలు ఆ రాజ్యంలో తప్పులు చేయరు కాబట్టి పాపం వినాశం గతం. తప్పులు చేసేవారందరూ శిక్షలకు లోనవుతారు, తప్పులు చేయటానికే భయపడతారు, తప్పులు లేని పరిస్థితి ఏర్పడుతుంది. రాజు సమర్థుడు కాబట్టి ఆ రాజ్యానికి శత్రువులుగా ఉండేవారందరినీ అణిచివేస్తాడు. అణిచివేసి వారు గనక పొరపాటున రాజ్యంలో ఉంటే బహిష్కరించేస్తాడు, బయటే ఉంటే లోపలికి రాకుండా చూసుకుంటాడు. లోపల ప్రజలకు ఏ కాలమైనా సరే సుఖంగా గడిచేటట్లు చూస్తాడు. అలాగే ప్రజల యొక్క జ్ఞానము, ప్రజల యొక్క మరిన్ని విశేషాలు, వారి యొక్క వస్తు సంపద, వీటన్నిటికీ ఫలితం అందేటట్లు రాజుగారు చూసుకుంటాడు. ప్రజలందరినీ సంతోషంగా ఉంచుతాడు. అలాంటి రాజావతంసుడు, రాజులలో కల్లా శ్రేష్ఠుడు గనక రాజ్యంలో ఉన్నట్లయితే ఆ రాజ్యంలో ఉండే ప్రజలకి ఏ ఇబ్బంది ఉండదు. కాకపోతే నా మనస్సు అనేటువంటి నగరంలో మానస పుండరీక నగరే, నా మనస్సు అనేటువంటి నగరంలో రాజావతంసుడు ఉన్నాడు. రాజావతంసుడు అంటే రాజు అంటే చంద్రుడు, చంద్రుడు తలపై ఉన్నటువంటి వాడు, చంద్రుడు శిరస్సుపై ఉండేటువంటి చంద్రశేఖరుడు నా మనస్సు అనేటువంటి నగరంలో ఉన్నాడు. నా మనస్సు అనేటువంటి నగరంలో ఈ చంద్రశేఖరుడు రాజావతంసుడు ఉన్నాడు గనక ధర్మోమే చతురంఘ్రిక సుచరిత. ధర్మం మే, నా యొక్క ధర్మం, నేను ఆచరించవలసినటువంటి ధర్మం, నాకు శాస్త్ర విహితమైనటువంటి ధర్మం, చతురంఘ్రిక 4 పాదాలతోనూ సుచరిత. నా ధర్మానికి ఏ లోపము జరగటం లేదు. నా మనసులో అధర్మ సంకల్పమే పుట్టడం లేదు, కేవలం ధర్మ సంకల్పమే పుడుతోంది. నా మనసులో పరమేశ్వరుడు రాజుగారు ఉన్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞారూపమైనటువంటి వేదాలలో ఉండేటువంటి ధర్మాన్ని నేను చక్కగా ఆచరించగలుగుతున్నాను, ప్రేమతో ఆచరించగలుగుతున్నాను, సమస్తాంగోపేతంగా ఆచరించగలుగుతున్నాను, శ్రద్ధగా చేయగలుగుతున్నాను. ధర్మోమే సుచరిత చతురంఘ్రిక, ఏ లోటు లేదు ధర్మానికి. పాపం వినాశం గతం, పరమేశ్వరుణ్ణి నా మనస్సులో ఉంచుకున్నాను కాబట్టి ఆయన వస్తే వాటంతటా అవే తొలగిపోయేటువంటి పాపాలన్నీ తొలగిపోయినాయి. ఇవి కాక ఆ పరమేశ్వరుణ్ణి నేను ప్రీతిగా మనసులో ఉంచుకున్నాను కాబట్టి ఆ పరమేశ్వరుడు నిషేధించినటువంటి అంశాల వైపుకు నేను వెళ్ళటం లేదు, నా మనస్సు మళ్ళటం లేదు. అందువలన పాపం అనేది జరగటానికి ఆస్కారం లేకుండా ఉంది.
ఉన్న పాపాలేమో వినాశంగతం, కొత్త పాపాలేమో పుట్టటం లేదు. కాబట్టి పాపాలు లేని కేవలం పుణ్యాలే ఉండేటువంటి స్థితి నా మనస్సుకి కలుగుతోంది. దానికి కారణం రాజావతంసుడు చంద్రశేఖరుడు నా మనసులో ఉండటమే. ఆయన వచ్చిన వెంటనే ఎలాగైతే రాజుగారు నగరంలోకి ప్రవేశించిన వెంటనే ఆయన బలాన్ని చూసి భయపడినటువంటి శత్రువులు లేదా లోపల ఉండి అపకారం చేసేటువంటి దుర్మార్గులు వీళ్ళందరూ పారిపోతారో, అలాగే ఈ పరమేశ్వరుడు ప్రవేశించిన వెంటనే కామ క్రోధ మదాదయో విగళితా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి 6 దుర్గుణాలు విగళితా వాటంతటవే విడిచిపెట్టి పారిపోయినాయి. నా మనసులో అవి స్థానాన్ని పొందలేకుండా ఉన్నాయి, నా మనసులోంచి బయటికి వెళ్ళిపోయినాయి, బహిష్కరణ జరిగిపోయింది వాటికి. కామ క్రోధ మదాదయో విగళితా కాలాహ సుఖావిష్కృత. ఏ కాలమైనా సరే అది కేవలం సుఖాన్ని మాత్రమే ఆవిష్కరిస్తోంది, కష్టం అనేది కలగటం లేదు. అసలు కష్టాన్ని గురించి ఆలోచించే లేదా వాటి గురించి ఊహించేటువంటి తీరు కూడా మనసుకు లేకుండా ఉంది, అంత తీరుబడి కూడా మనసుకు లేదు. కేవలం పరమేశ్వరుణ్ణి, ఆనంద సముద్ర రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి మనసులో ఉంచుకుని ఆయన్ని చూసుకోవటం, ఆయన మాటలు వినటం, ఆయన చెప్పినట్టు నడుచుకోవటం, వీటి మీదే మనస్సు పరుగులు పెడుతోంది. కాబట్టి కాలాహ సుఖావిష్కృత. జ్ఞానానంత్య మహౌషధి సుఫలిత. జ్ఞానం ఇంతవరకు నేను గ్రంథాల ద్వారా సంపాదించుకున్నటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం యొక్క ఆనంత్యం అనేటువంటి మహౌషధి, అనంతమైనటువంటి జ్ఞానానికి దారి తీసేటువంటి నా జ్ఞాన ప్రయత్నం, మహౌషధి లాంటి ఈ ప్రయత్నం సుఫలిత తన ఫలితాన్ని ఇవ్వటం మొదలుపెట్టింది. జ్ఞానం కోసం నేను చేసేటువంటి ప్రయత్నం, నేను చేసిన ప్రయత్నం, నేను చేయవలసిన ప్రయత్నం, ఇవన్నీ కూడా నాకు సత్ఫలితాన్ని ఇచ్చే దశకు చేరుకున్నాయి. జ్ఞానానంత్య మహౌషధి సుఫలిత. ఎప్పుడు? కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే. కైవల్యనాథే, కైవల్యాన్ని అందించగలిగినటువంటి నాథుడు, కైవల్యాన్ని ప్రసాదించగలిగినటువంటి నాథుడు, కేవలంగా ఏకరూపంగా ఉండేటువంటి ఈ జగన్నాథుడు పరమేశ్వరుడు నా మనసులో మాన్యే, చాలా మాననీయంగా గౌరవనీయమైనటువంటి స్థితిలో ప్రీతితో, ప్రమాణాల ద్వారా తెలుసుకోబడినటువంటి ప్రీతితో నా హృదయంలో ఉంటూ ఉండగా, నా మానసం, నా మనస్సు అనేటువంటి హృదయ పుండరీకంలో, హృదయం అనేటువంటి స్థానంలో ఉండే మనసులో, ఆ మనస్సు అనేటువంటి నగరంలో రాజావతంసే చంద్రశేఖరుడు అనేటువంటి ఈ కైవల్యనాథుడు ఉండగా నా మనసులో ఈ విశేషాలన్నీ జరుగుతూ ఉన్నాయి అని ఆచార్యుల వారు మనకు చెప్తున్నారు. తన మనసులో ఉన్నట్లుగా వివరిస్తూ మన మనసులో ఉండవలసినటువంటి తీరును ప్రదర్శిస్తున్నారు. మనసులో ఒకవేళ గనక అధర్మ సంకల్పం పొడజూపినట్లయితే, అధర్మ సంకల్పంతో ప్రారంభమైనటువంటి తప్పు పాపపు కొండలులాగా మారి మనస్సును ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణాన్ని ప్రతి ఒక్క మనసున్న మనిషి గుర్తించుకోవాలి. పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ వేద రూపంలో అన్ని మనసులకి కనిపిస్తూనే ఉంది. ఫలానా పనులు చేయాలి, ఫలానా పనులు చేయకూడదు, ధర్మ మార్గంలో ఉండాలి, అధర్మ మార్గం కూడదు అనే విషయం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇలా కనిపించేటువంటి ధర్మాధర్మ మార్గాలను లెక్క చేయకుండా, తెలుసుకోవలసినటువంటి ఈ విషయాలను తెలుసుకోకుండా వేరువేరు విషయాలనే గనక తెలుసుకున్నట్లయితే ధర్మం ఆ మనసులో పొడజూపదు, అధర్మం చాలా ఎక్కువైపోతుంది. ఎక్కువైనప్పుడు మానవులు కష్టాల పాలు కావటం తథ్యం అవుతుంది. ఇలాంటి స్థితిని దాటాలి అంటే మనసులో మొదలు పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. ఆయన ఆజ్ఞారూపంలో ఉండేటువంటి వేదాలను
తెలుసుకోవాలి. ఆ వేదాలలో ఉండేటువంటి ధర్మాధర్మాలను చక్కగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ధర్మాన్ని మాత్రమే ఉంచుకుని అధర్మాన్ని తొలగద్రోయాలి. అప్పుడు ధర్మోమే చతురంఘ్రిక సుచరిత పాపం వినాశం గతం అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా గనక జరక్కపోయినట్లయితే ధర్మ బలం తగ్గి అధర్మ బలం గనక పెరుగుతూ పోయినట్లయితే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి దుర్గుణాలు తమ ప్రభావాలను చూపిస్తాయి. అధర్మానికి ఫలితంగా అధర్మ సంస్కారాలకు ప్రతిరూపంగా ఉండేటువంటి ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉన్నంతకాలం, మనసులో ఉన్నంతకాలం మనసుకి ఏ కాలంలోనైనా, ఎంత సుఖం వచ్చిన కాలంలోనైనా సరే సుఖం అనేది ఏమాత్రం అనిపించదు. సుఖం వచ్చినట్టు తెలుస్తుంది, కానీ దాన్ని అనుభవించటమో అనిపించుకోవటమో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటే ధర్మ మార్గం చక్కగా ఉండాలి. అధర్మం మనసులోంచి వెళ్ళిపోవాలి. అధర్మం గనక వెళ్ళిపోయినట్లయితే, అధర్మ సంస్కారాలు కూడా క్రమక్రమంగా పోతూ ఉన్నట్లయితే ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవి పని చేయవు. ఇవన్నీ కూడా బయటికి పారిపోతాయి. బయటికి పారిపోయినప్పుడు ఎంత కష్టమైనటువంటి కాలంలోనైనా సరే కాల సుఖావిష్కృత అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఏ కాలంలోనైనా సుఖంగా ఉండటం, సమంగా ఉండటం, ఏ బాధకు లోను కాకపోవటం, ఎప్పుడూ సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది. జరగటానికి మనసులో ఉండేటువంటి ప్రతిబంధకాలు పోవాలి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి మహాశత్రువులు, అరిషడ్వర్గంగా మనం పిలుచుకునేటువంటి శత్రువులు తొలగిపోవాలి. మానవుడు ఎన్నెన్నో జ్ఞానాలను సాధిస్తాడు, ఎంతెంతో చదువుకుంటాడు. కానీ ఆ చదువుకి ఆ జ్ఞానానికి ఫలితం అంది వస్తోందా లేదా అనే విషయం మీద స్పష్టత ఏమాత్రం లేదు. మరి జ్ఞానం, దాని యొక్క అంతిమ ఫలితం, వీటి గురించి అవగాహన రావాలి అంటే ఏం చేయాలి అంటే మనస్సుని పరమేశ్వరాయత్తంగా చేసుకోవాలి. పరమేశ్వరుడి వైపుగా మనస్సును మళ్లించుకోవాలి, లేదా పరమేశ్వరుణ్ణి తెచ్చి మనసులో ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్నట్లయితే జ్ఞానం అంటే ఏంటి, దాని యొక్క అంతిమ ఫలితం ఏంటి, దాన్ని అందుకునేటువంటి దారి ఏమిటి అనే విషయం మీద స్పష్టత చక్కగా ఏర్పడుతుంది. దాని యొక్క సాఫల్యం తెలుస్తుంది, అందుతుంది కూడాను. జ్ఞానానంత్య మహౌషధి సుఫలిత. ఆయన కైవల్యనాథుడు. కైవల్యాన్ని, జ్ఞానం యొక్క అంతిమ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థుడైన దేవుడు. ఇంతేకాకుండా కేవల స్వరూపంగా ఉండేటువంటి, కైవల్య రూపంలో ఉండేటువంటి దేవుడు ఆయన. అలాంటి కైవల్యనాథుణ్ణి, జ్ఞానం యొక్క అంతిమ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ కైవల్యనాథుణ్ణి సదా ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోగలిగినట్లయితే, ఎలా మాన్యే చక్కగా గౌరవిస్తూ ఉంచుకోగలిగినట్లయితే, ప్రేమతో ఉంచుకోగలిగినట్లయితే, అన్నిటికంటే ఎక్కువ స్థాయి ప్రీతితో గనక ఉంచుకోగలిగినట్లయితే, ప్రమాణాల ద్వారా తెలుసుకుని ఉంచుకోగలిగినట్లయితే, వేదం ద్వారా తెలుసుకుని ఉంచుకోగలిగినట్లయితే, వేదముల యొక్క చివరి భాగమైనటువంటి ఉపనిషద్ వాక్యాల ద్వారా గనక తెలుసుకుని మనసులో ఉంచుకోగలిగినట్లయితే, మాన్యే మానస పుండరీక నగరే, మన మనస్సు అనేటువంటి నగరంలో, మనఃపుండరీకం, హృదయ పుండరీకం అనేటువంటి నగరంలో ఆ కైవల్యనాథుణ్ణి ఉంచుకోగలిగినట్లయితే, రాజావతంసే చంద్రశేఖరుణ్ణి, ఆహ్లాదకరత్వానికి ప్రతీకగా ఉండేటువంటి చంద్రుణ్ణి ధరించిన ఆయన యొక్క సగుణ రూపాన్ని, కైవల్యనాథుడుగా ఉండేటువంటి ఆయన యొక్క నిర్గుణ రూపాన్ని, రెండిటినీ గనక మనసులో ఉంచుకోగలిగినట్లయితే ఈ కష్టాలు ఏవీ దరిచేరవు. ఏమాత్రం కష్టం అనేది తెలియదు. కాలా సుఖావిష్కృత జ్ఞానానంత్య మహౌషధి సుఫలిత అనేటువంటి పరిస్థితి వస్తుంది అని ఆచార్యుల వారు ఈ సందర్భంగా మనకు చెప్తున్నారు. పరమేశ్వరుడి మీద ప్రీతి పెంచుకోవాల్సిందే. పరమేశ్వరుడి మీద ప్రీతి ఎందుకు పెంచుకోవాలి అనే విషయం మీద అవగాహన ఏర్పరచుకోవాల్సిందే. దానికి తగ్గ వేద వాక్యాలను, వేద మార్గాలను అనుసరించవలసిందే. అనుసరించి ఆ పరమేశ్వర ప్రీతిని సాధించటం ద్వారా, పరమేశ్వరుణ్ణి మనసులోకి తెచ్చుకోవటం ద్వారా, పరమేశ్వరుణ్ణి మనసులోనే ఉంచుకోవటం ద్వారా మానవుడు మంచి ఫలితాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఆచార్యుల వారు చాలా స్పష్టంగా నిరూపణ చేశారు. శ్లోకము
కవితా శైలిలో ఉండవలసినటువంటి గ్రంథము కాబట్టి కవితా శైలిలో ఒక రాజుగారితో పోలుస్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నారే కానీ ఏమాత్రం పోలిక లేనటువంటి ఆ చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుణ్ణి మనసులో ఉంచుకోవటం మానవులకు తప్పనిసరి అనే విషయాన్నే ఈ సందర్భంగా ఆచార్యుల వారు బోధిస్తున్నారు. ధర్మోమే చతురంఘ్రిక సుచరిత పాపం వినాశంగతం కామక్రోధ మదాదయో విగళితా కాలా సుఖావిష్కృత జ్ఞానానంత్యమహౌషధి సుఫలిత కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే అని అంటున్నారు. పరమేశ్వరుణ్ణి మనసులో ఉంచుకోవటం అనేటువంటి అంశం యొక్క ఇంపార్టెన్స్ని చాలా స్పష్టంగా నిరూపణ చేస్తున్నారు. ఓకే, పరమేశ్వరుణ్ణి మనసులో ఉంచుకున్నాము. ఉంచుకుని ఏం చేయాలి? ఏదో పరమేశ్వరుని కష్టం మీద మనసులో ఒక్క క్షణమైనా తెచ్చుకున్నాము. తెచ్చుకుని ఏం చేయాలి? ఆయన వచ్చినంత మాత్రాన, ఆయన కేవలం అడుగుపెట్టినంత మాత్రాన చెప్పుకున్నవన్నీ జరిగిపోతాయా అనే ప్రశ్నకు కొంచెం ముందుకు తీసుకువెళ్ళేటువంటి సమాధానంగా, అలాగే దారిని ప్రదర్శించేటువంటి ఉపాయం